సో భైరవ ద్వీపంలో రెక్కల గుర్రం వస్తుంది కదా, ఆ టైప్ లో ఉంది. వీళ్ళు దీన్ని యూనికార్న్ అంటున్నారు. బట్ తందూరి చికెన్, చికెన్ కర్రీ, ల్యాంబ్ కర్రీ, బటర్ చికెన్, చిల్లీ ఫిష్, చికెన్ బిర్యానీ, గోట్ బిర్యానీ. హలో ఆల్, ఎలా ఉన్నారు మీరందరూ చాలా బాగున్నారు అని అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. వెల్కమ్ టు ఫ్లయింగ్ బీస్. మా ఛానల్లో మేము లైఫ్ స్టైల్ వ్లాగ్స్ చేస్తాము, అలాగే ట్రావెల్ ఎక్కువ కవర్ చేస్తాము, ఫుడ్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తాము. మా ఓల్డ్ వీడియోస్ చూడకపోతే తప్పకుండా చూడండి. ఈరోజు అయితే సండే, థ్యాంక్స్ గివింగ్ వీక్ ఇది. సో వీక్ అంతా హాలిడేస్ కిడ్స్కి. మేము మా అట్లాంటా నుంచి న్యూ ఆర్లాండ్స్ వెళ్తున్నాము. ఇప్పుడు అట్లాంటా నుంచి న్యూ ఆర్లాండ్స్ 500 miles ఉంటుంది అండ్ 7 hours అట్లా పడుతుంది. సో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతున్నాను. ఈరోజు అయితే సండే మార్నింగ్ 7 అవుతుంది. ఇప్పుడు ఇంకా చీకటిగా ఉంది. సో నాకైతే ఇట్లా చీకటిగా ఉన్నప్పుడు మనం స్టార్ట్ అయ్యి మనం కార్లో వెళ్తున్నప్పుడు సన్ రైజ్ అయ్యి వెలుగొస్తే ఆ ఎక్స్పీరియన్స్ అన్నది నాకు చాలా ఇష్టము. సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతున్నాము. మాతో పాటు మీరు కూడా ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నీ చూడొచ్చు. చూడండి, ఎర్లీ మార్నింగ్ బ్యూటీ అంటే ఎంత అందంగా, ఎంత ఫ్రెష్గా కనిపిస్తుందో. కార్లో విండోస్ అన్నీ ఫాగీగా ఉన్నాయి. బయట వెదర్ అయితే చాలా కోల్డ్గా ఉంది. మేము ఏ వెకేషన్కి వెళ్ళినా ఈ క్వింగ్ అండ్ క్వీన్ బిల్డింగ్స్ బాయ్ చెప్తాయి, మళ్ళీ తిరిగి వస్తున్నప్పుడు హాయ్ చెప్తాయి. ఈ జర్నీలో మనం 4 states క్రాస్ చేస్తాం. ఆఫ్ కోర్స్ మనం జార్జియాలో స్టార్ట్ అయ్యాం. నెక్స్ట్ అలబామాలోకి ఎంటర్ అవుతాం. అలబామా నుంచి మిసిసిపి నుంచి లూజియానా. సో మనం ఇప్పుడు బక్కేస్కి వెళ్తున్నాము. నెక్స్ట్ స్టాప్ అక్కడికి వెళ్ళేసరికి 8:58 అవుతుంది. కానీ ఇప్పుడు టైం 9:23 అవుతుంది. సో మనం కాలం వెనక్కి ప్రయాణిస్తున్నాము. ఎందుకంటే ఆ నెక్స్ట్ స్టాప్ ఉన్నది CST టైమ్ జోన్లో, ఇప్పుడు మనం ఉన్నది EST టైమ్ జోన్. అందువలన 1 hour బ్యాక్ వెళ్తుంది. సో మా ఓల్డ్ వ్లాగ్స్ లో మీరు చూసినట్టయితే మేము ఎక్కడికి వెళ్ళినా సరే ఖచ్చితంగా మధ్యలో బక్కీస్ ఉంటే గ్యాస్ ఫిల్ చేయడానికి అండ్ కాఫీ తాగడానికి ఖచ్చితంగా ఆగుతాము. నచ్చుతుంది అక్కడ. సో అంటే మన ట్రావెల్ మధ్యలో ఆగి ఇట్లా మనం రెస్ట్ తీసుకుంటున్నాం అన్న వైబ్ అన్నది కూడా చాలా బాగుంటుంది ఆ ఫీలింగ్. అందుకని మేము డెఫినెట్ గా ఆగుతాము. సో నెక్స్ట్ స్టాప్ అయితే మనకి బక్కీస్. సో మేము వెళ్తున్న దారిలో ఈ కియా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఎంత పెద్దది ఉందంటే అసలు కార్లో వెళ్తుంటే అలా కనిపిస్తూనే ఉంది. చాలా పెద్ద ప్లాంట్. సో మేము ఫస్ట్ టైం దీన్ని గమనించాము ఇక్కడ ఉంది అని. ఇప్పుడైతే బక్కీస్ గ్యాస్ స్టేషన్ దగ్గర ఆగుతున్నాము. ఇవన్నీ బక్కీస్ లో ఉన్న జాబ్ పోస్టింగ్స్ అండ్ సాలరీస్ అయితే ఇట్లా ఉన్నాయి. ఇక్కడ ఉన్న కాఫీ అంటే చాలా ఇష్టం. గ్యాస్ ఖచ్చితంగా ఫిల్ చేస్తాము. అలాగే ఈ స్టోర్ అంతా చూడడం అంటే చాలా ఇష్టము. సో ఈ రోజు కూడా మనం ఆగాము. వెళ్దాం రండి. I also take the videos in the car, but you didn't hear it. కాఫీ తీసుకుందాం. కాఫీ తీసుకోవడానికి వచ్చాము మెయిన్ స్టోర్ లోపలికి. సో ఇక్కడ ఇట్లా డిఫరెంట్ డ్రింక్స్ అన్నీ ఉంటాయి. డ్రింక్స్ అన్నీ కూడా మనం తీసుకోవచ్చు. ఇది బక్కీస్ కోలా సోడా అంట. వాడు ఓన్ బ్రాండ్ మెయింటైన్ చేస్తున్నాడు ఇక్కడ. సో ఇట్లా ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ర్యాప్స్, బర్గర్స్ అన్నీ ఉన్నాయి. బిస్కెట్, చికెన్ ర్యాప్, ఇట్లా ఫ్రోజన్వి కూడా. Should I get candies like this? Should I get candies like this?
Daddy, what does it say? It says check the parent. సో స్టోర్ లోకి వచ్చినంత వరకునేమో హాట్ కాఫీ అన్నాను, ఇక్కడికి వచ్చిన తర్వాత ఐస్ కాఫీ మీదకి టెంప్ట్ అయ్యింది నాకు. సో నా ఐస్ కాఫీ ఇది. భరత్ గారు అయితే హాట్ కాఫీ తీసుకుంటున్నారు. మేము ఇప్పుడైతే మళ్ళీ తిరిగి ఎక్కేస్తున్నాం కారు, బయలుదేరుతున్నాము. ఇది మచ్ నీడెడ్ బ్రేక్ మాకైతే. వెళ్లే దారిలో ఒక ఊరు ఉంది. ఊరి పేరు విచిత్రంగా అనిపిస్తుంది మనకి. ఊరి పేరు ఏంటి అంటే మొబైల్. ఈ ఊర్లో బిర్యానీ పాట్ అని ఒక ఇండియన్ రెస్టారెంట్కి వెళ్తున్నాము. మేము చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళి బఫేకి వెళ్ళాలి అని. సో లక్కీగా ఇక్కడ మాకు దొరికింది. అమ్మా బఫే ఉందా? సో మేము బఫే కోసం వచ్చాము. సండే కదా ఈరోజు, జనరల్గా బఫే ఉంటుంది. సో ఇక్కడ బఫే కాస్ట్ వచ్చేసి $19. 1 బీర్ ఈజ్ ఇంక్లూడెడ్ అంట. ఫ్రీ బీర్ వస్తుంది అన్నమాట. సో మనకి ఆ $20 బీర్ కూడా వస్తుంది. సో బఫేలో ఈ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. సమోసా, నాన్, బతురా, కట్ మిర్చి, చనా మసాలా, బెండి మసాలా, కడాయి పకోరా, క్యాబేజ్ కర్రీ, గుత్తి వంకాయ, వెజ్ బిర్యానీ, జీరా రైస్, వైట్ రైస్, పెప్పర్ చికెన్, తందూరి చికెన్, చికెన్ కర్రీ, ల్యాండ్ కర్రీ, బటర్ చికెన్, చిల్లీ ఫిష్, చికెన్ బిర్యానీ, గోట్ బిర్యానీ. ఓన్లీ మనకి మంచిగా బాగుంది. మెనూ అయితే చాలా బాగుంది. ఇక్కడ రైతా అండ్ సాలన్ అండ్ ఇవన్నీ డబుల్ కా మీటా. అటు సైడ్ ఇది హల్వా, డబుల్ కా మీటా. ఇవన్నీ ఫ్రూట్స్ అండ్ సాలెడ్, ఆపిల్ జ్యూస్. సో మెనూ అయితే చాలా బాగుంది. సో ఇప్పుడు మోగిద్దాం, స్టార్ట్ చేద్దాం మన యుద్ధం. నేనైతే బతూరా, కట్ మిర్చి, చికెన్ తందూరి, పెప్పర్ చికెన్, చిల్లీ ఫిష్ అండ్ బటర్ చికెన్ ఇవన్నీ వేసుకుని వచ్చాను. ఫస్ట్ హవీష్ సమోసా తింటున్నాడు. తమన్వి అయితే ఇట్లా వేసుకుంది. భరత్ గారి ప్లేట్ అది. వెయిటింగ్ ఫర్ యువర్ రివ్యూ. పెప్పర్ చికెన్ బాగుందా? ఫ్రెష్ చికెనా? ఫిష్ కూడా ఫిష్ బాగుంది. ఏం ఫిష్ అది? మాహి. మాహి మాహి మాహియా? I like your earrings. అరటిగా బజ్జీ, మిర్చి, కట్ మిర్చి. అదే కట్ మిర్చి, సారీ. భరత్ గారికి కట్ మిర్చి అంటే ఫుల్ ఆనియన్స్ కట్ చేసుకుని దాని మీద నిమ్మకాయ పిండుకుని తినడం అంటే ఇష్టం. Fish. Some of them are so spicy. బోన్లెస్ ఫిష్ బాగుంది. బాగుంది, చికెన్ చాలా బాగుంది. సో బిర్యానీ ఇస్ మై ఫేవరెట్. ఏదేమైనా కొంచెం తక్కువ తింటాను కానీ బిర్యానీ మాత్రం, బిర్యానీ పాట్ పేరుకు తగ్గట్టు బిర్యానీ చాలా బాగుంది. చికెన్ బిర్యానీ ఇది.
సో చికెన్ బిర్యానీ అయితే బాగుంది, కానీ అన్నిటికన్నా నా ఫేవరెట్ ఈ బటర్ చికెన్. బటర్ చికెన్ హైలైట్ ఈరోజు. సో మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ తింటున్నారు. ఎలా ఉంది మటన్ కర్రీ? ఓకే, కానీ స్పైసీనెస్ కానీ మన లెవెల్లో లేదు, స్పైసీనెస్ తక్కువ ఉంది. అంటే వీళ్ళు అమెరికన్స్ దృష్టిలో పెట్టుకుని చేసినట్టుగా ఉన్నారు. సో మనకైతే నేనైతే ఓకే, అంత స్పైసీనెస్ లేకపోతే మనం తినలేము, మటన్ అసలు తినలేము. నేనైతే బటర్ చికెన్ నాన్స్ ఫుల్ గా కడుపు నిండా బటర్ చికెన్ నాన్స్ తినేసాను. చాలా బాగుంది బటర్ చికెన్. అయితే బిర్యానీ బాగుంది. బిర్యానీ ఓకే. సో భరత్ గారు అయితే మటన్ కర్రీ బిర్యానీలో కాదు అని చెప్పి డైరెక్ట్ గా ఇట్లా వైట్ రైస్, జీరా రైస్ లో ట్రై చేస్తున్నారు. లెమన్ పిండుకొని మా ప్రయాణాన్ని మళ్ళీ స్టార్ట్ చేసాము. మంచి బుక్తాయాసం తోటి ఫుల్ గా కుమ్మేసాము ఈ బఫే పేరు తోటి. ఈ స్పాట్ అద్దరింది. వెళ్లే దారంతా చాలా బాగుంది. నాకైతే మయామి టు కీ వెస్ట్ వెళ్లే డ్రైవ్ గుర్తొచ్చింది, అంత అందంగా ఉన్నది అసలు. ఇప్పుడైతే మనం న్యూ ఆర్లాండ్స్ చేరుకున్నాము. ఇదే మనం బుక్ చేసిన హోటల్. సో మేము హోటల్ రూమ్ చెక్ ఇన్ చేసేసాము. ఈ రూమ్ లోకి వచ్చాము ఇప్పుడే. సో రూమ్ అయితే ఇట్లా ఉంది. అండ్ వ్యూ చూద్దామా? యా, మనకి స్కై లైన్ కనిపిస్తుంది. మంచి వ్యూ ఇచ్చారు. ఇట్లా ఉంది వ్యూ, చాలా బాగుంది యాక్చువల్లీ వ్యూ అయితే. స్కై లైన్ కూడా కనిపిస్తుంది డౌన్ టౌన్ లో. యాక్చువల్లీ మనం చిన్న టిప్ ఏంటి అంటే, మనం కింద ఫ్రంట్ డెస్క్ దగ్గర మనం అడగాలి, ఆటోమేటిక్ గా వాళ్ళు ఇవ్వరు ఇలాంటి రూమ్స్. మంచి వ్యూ ఉన్న రూమ్ కావాలి అంటే ఆబ్వియస్లీ వేకెన్సీ ఉంటే డెఫినెట్ గా మనకి ఇస్తారు అన్నమాట అడిగితే. సో రూమ్ అయితే పెద్దదేం కాదు, ఇట్లా 2 బెడ్స్ ఉంది, 2 క్వీన్ బెడ్స్ అండ్ ఇట్లా వ్యూ తోటి ఉంది. అండ్ ఇక్కడ ఇలా వాష్ ఏరియా ఉంది అండ్ ఇది బాత్రూమ్. ఇప్పుడు సన్సెట్ అవుతుంది, వ్యూ అయితే అదిరిపోయింది. మేము లోపలికి వచ్చి హోటల్ రూమ్ లో ఒక గంట సేపు రెస్ట్ తీసుకున్నాము. ఇప్పుడైతే డౌన్ టౌన్ వెళ్తున్నాము. సో మనకి డౌన్ టౌన్ కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు రూమ్ కి వచ్చి కొంతసేపు రెస్ట్ తీసుకుని వ్యూ అంతా ఎంజాయ్ చేస్తూ కొంతసేపు అయితే రెస్ట్ తీసుకున్నాము. మార్నింగ్ 7 hours డ్రైవ్ చేసాం కదా. సో మనం డౌన్ టౌన్ లో ఏం చూద్దాం ఏంటి అన్నది మనం దగ్గరికి వెళ్ళిన తర్వాత చూద్దాం. ప్లాన్ అయితే జాక్సన్ స్క్వేర్ కి వెళ్ళాలని. సో క్యాథడ్రల్ వెనకాల చర్చ్ ఉంటుంది, అదైతే క్లోజ్ చేసేసి ఉంది, లోపలికి వెళ్ళాలి అని. బట్ ఇప్పుడు అక్కడ ఆగాలా లేదా పార్కింగ్ ని బట్టి. పార్కింగ్ కూడా అంత ఎకనామికల్ కాదు, చాలా కాస్ట్లీ ఉంది ఇక్కడ. సో చూద్దాం మనం ఇప్పుడు. సో 5 అయింది టైమ్. ఇట్లా చీకటిగా అయిపోతుంది, మరి వింటర్ కదా 5కే ఇట్లా డల్ గా అయిపోయింది. మనం కాకపోతే ఫ్రెంచ్ క్వార్టర్ దగ్గరికి వెళ్దాము. అక్కడైతే ఈవినింగే యాక్చువల్లీ బాగా హ్యాపెనింగ్ గా ఉంటుంది. సో చూసేద్దాం. ఫ్రెంచ్ క్వార్టర్ కి వచ్చాం మనం ఇప్పుడు. స్ట్రీట్ చూడండి అసలు ఎంత బాగుందో, అదిరిపోయింది అసలు. ఒక డిఫరెంట్ లుక్ వచ్చింది. అప్పట్లో ఫ్రెంచ్ వాళ్ళు ఇది ఇక్కడ పరిపాలించారు, అందువల్లనే ఈ బిల్డింగ్ స్ట్రక్చర్స్, ఇక్కడ కల్చర్, ఫుడ్ అంతా కూడా మనకి ఫ్రెంచ్ కనిపిస్తుంది.
సో ఇక్కడ ఫ్రెంచ్ మార్కెట్ ఉంది, మేము కార్ పెట్టిన ప్లేస్ దగ్గర. సో ఈ ఫ్రెంచ్ మార్కెట్ చూసుకుని మనము ఫ్రెంచ్ క్వార్టర్ అన్న స్ట్రీట్కి వెళ్ళాలి. ఫ్రెంచ్ మార్కెట్ చూద్దామని వచ్చాం కానీ వీళ్ళందరికీ టైం అయిపోయి తట్టాబుట్ట అంతా సర్దేసుకుంటున్నారు. సో మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. ఈ స్ట్రీట్స్ అయితే చాలా హ్యాపెనింగ్ గా ఉంది, రెస్టారెంట్స్, స్టోర్స్ అన్నిటితో. ఇప్పుడు కనిపించే ఫ్రెంచ్ రెస్టారెంట్ చాలా ఫేమస్, ఇక్కడ ల్యాండ్ మార్క్ ఈ ప్లేస్ కి. ఇది సెయింట్ లూయిస్ క్యాజిల్. సో ఇది జాక్సన్ స్క్వేర్ అని ఫేమస్ ల్యాండ్ మార్క్ న్యూ ఆర్లాండ్స్ లో. సో ఇక్కడ అయితే ఓషన్ ఉంది, ఓషన్ కాదు బ్యాక్ వాటర్స్, చిన్న రివర్ లాగా ఉంటుంది మాట. ఇది యాక్చువల్లీ క్రూజ్ అంతా కూడా స్టార్ట్ అవుతుంది ఇక్కడికి, బహామాస్ కి అండ్ డిఫరెంట్ ప్లేసెస్ కి. కేబుల్ కార్స్ అన్నవి చాలా ఫేమస్ ఇక్కడ. తమన్వి బాయ్ చెప్పు. సో క్యాథడ్రల్ దగ్గరికి వచ్చాము. ఇదే జాక్సన్ స్క్వేర్, బ్యాక్ సైడ్ ఉన్నది క్యాథడ్రల్. సో భైరవ ద్వీపంలో రెక్కల గుర్రం వస్తుంది కదా, ఆ టైప్ లో ఉంది. వీళ్ళు దీన్ని యూనికార్న్ అంటున్నారు, బట్ చాలా ముద్దుగా ఉంది ఇది. అసలు ఏమి సిటీరా బాబు, అసలు ఆ వైబ్స్ చూసారా, నైట్ టైం వైబ్స్ ఎలా ఉన్నాయో. హవీష్ చూపించాడు, ఇక్కడ వినాయకుడు ఉంది. విష్ణుమూర్తి కూడా ఉన్నారు ఇక్కడ.
10 in the morning, got the back burger. Keep us on the light, something good. Gotta throw this anger. What a mess we made. సో ఇక్కడంతా స్ట్రీట్ పర్ఫార్మెన్సెస్ అంతా చేస్తారు ఫెస్ట్ ఉన్నప్పుడు. దీన్నే ఫ్రెంచ్ క్వార్టర్ అంటారు ఆ స్ట్రీట్ అంతా. సో మేము ఫ్రెంచ్ క్వార్టర్ అంతా వాకింగ్ టూర్ చేసాము, అంతా తిరిగేసి ఇప్పుడైతే మనము హోటల్ రూమ్కి వెళ్ళిపోతున్నాము. ఫుడ్ అంతా ప్యాక్ చేసేసుకుని. సో సిమెట్రీ ఎదురుగుండా నిజంగా ఒక భయంకరమైన ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశారన్నమాట ఈ చెట్లు ఇదంతా. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. న్యూ ఆర్లాండ్స్లో మా డే 2 వ్లాగ్స్, కమింగ్ అప్ వ్లాగ్స్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.